భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఇప్పటికే సామాజిక సేవలో ఎంతో చురుగ్గా ఉంటారు. సో ఇలా యాదవ సంఘానికి సంబంధించి, యాదవ కులాలకు సంబంధించి అది హిందూ శ్మశాన వాటికైనప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎవరైనా కూడా దహన సంస్కారాలు హిందువులకు సంబంధించిన వాళ్ళు చేసుకోవచ్చు అని ఇతను పోరాడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ శ్మశానంలో దహనాలు చేయకుండా ఆ డెడ్ బాడీని, ఆ శవాన్ని పోలీసులు లాక్కెళ్తూ ఉంటే అర్ధరాత్రి 1 గంట సమయంలో అతను అక్కడికి వెళ్ళి ఆ పోలీసులను అడ్డుకొని వాళ్లకు న్యాయం జరిగేలా చేశాడు. సో అందుకనే ఆ తర్వాత మళ్ళీ రాస్తా రోకో నిర్వహించాడు. అలా రాస్తా రోకో చేసి ర్యాలీ చేయడం వల్ల అక్కడ ఎక్కువగా గ్రామంలో శాంతి భద్రతలు విఘాతం కలిగాయి. సో అందుకనే కేసు నమోదు చేస్తున్నాము అంటూ కూడా పోలీసులు చెప్పారు. సో ఖచ్చితంగా ఇతన్ని అరెస్ట్ చేస్తాము, కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ కూడా కేసుకు సంబంధించి మీడియా ముఖంగా ఎస్ఐ వేమన కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది.